आज तेलंगाना में जो इलेक्शन से पहले जो वादा किया है वादा 6 गारंटी के नाम पर इलेक्शन में वोट लेके सत्ता में आए। रेवंत रेड्डी, राहुल गांधी, प्रियंका गांधी, सोनिया गांधी जितने भी मीटिंग हुआ और गांव के अंदर वादा किया है 6 गारंटी 100 दिन के अंदर इम्प्लीमेंटेशन करने का। आज लगभग 8 महीने हो रहे, एक स्कीम भी एक्सेप्ट फ्री बस स्कीम के बिना कोई भी स्कीम इम्प्लीमेंट नहीं हो रहे। ना स्कूटी इम्प्लीमेंट हो रहे, ना 2400 इम्प्लीमेंट हो रहे, ना कल्याण लक्ष्मी इम्प्लीमेंट हो रहे, ना 1 ग्राम गोल्ड इम्प्लीमेंट हो रहे, ना नया रेशन कार्ड इम्प्लीमेंट हो रहे, ना बेल्ट शॉप हटाने का इम्प्लीमेंट हो रहे, कोई भी इम्प्लीमेंट नहीं हो रहे। ये वादा करके गारंटी के नाम पर सत्ता में आने के बाद तेलंगाना जनता को, खासकर महिलाओं को आज अन्याय किया है। इसके लिए भारतीय जनता पार्टी महिला मोर्चा के द्वारा आज ये कार्यक्रम किया गया। ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గ్యారంటీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండరు అన్ని పత్రికల్లో డేట్ల వారీగా ఏ నెల ఏ డేట్ లోపల ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ అఫీషియల్గా ప్రకటించడం జరిగింది। మరి ఈరోజు ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు। ఈరోజు ఏక ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం లేదు। అది టీచర్స్ ఉద్యోగాలు కానీ, లెక్చరర్ ఉద్యోగాలు కానీ, గ్రూప్ 1 కానీ, లేకపోతే ప్రొఫెసర్స్ కానీ, లేకపోతే మిగతా అన్ని రకాల ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు। కాబట్టి ఈరోజు నిరుద్యోగాల్లో పూర్తిగా అభద్రతా భావం ఏర్పడింది। కాబట్టి ఈరోజు అన్రెస్ట్ ఏర్పడింది। కాబట్టి ఎక్కడ చూసినా కూడా నిరుద్యోగ యువత ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నారు। కాబట్టి నేను ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా ఈ రకంగా యువతలో అసంతృప్తి వస్తే మంచిది కాదు। అనేక రకాల ఇతర దారులు మరి తెరవబడతాయి। కాబట్టి దాని నుంచి బయటపడాలంటే ఇచ్చినటువంటి హామీ ప్రకారము ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాను।